సో భైరవంకి ఈ రీమేక్ అనే ఒక చిన్న టెన్షన్ కానీ No, Garden is a very rustic Tamil film. అంటే ఈ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు ఆల్రెడీ ప్లే చేస్తున్నారు. Once Manoj was on board, నారా రోహిత్ నుంచి ఒక సినిమా వస్తుంది, రెగ్యులర్గా అయితే ఉండదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడానికి మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఎన్ని రకాల సబ్జెక్ట్స్ చెక్ చేయాల్సి వచ్చింది? so I heard around 500-600 scripts. బీయింగ్ బ్యాక్ ఎండ్ టు ద కంటెంట్ డ్రివెన్ సినిమా, బట్ ఒకనొక జోన్లో వచ్చి ఒకే తరహా పాత్రలు ప్లే చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కమర్షియల్ బాట పట్టాడు. బేసిక్గా ఒకటే తరహా పాత్రలు కాదు కానీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. పోలీస్ క్యారెక్టర్స్ వల్ల రౌడీ ఫెలో అనే సినిమా ఇది ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా ఇట్ హ్యాస్ ఇట్ ఫ్యాన్ బేస్. would have loved it to be a bigger hit in theaters, but unfortunately it is one film I love to do a sequel. ఎందుకంటే that for the content what I picked up, the result was not proportional. It was always lower. So we should have given it a better approach to the film, or so few mistakes. So I wanted to take a break. జనాలు థియేటర్కి రావట్లేదని మాట్లాడుతున్నాం. మనీస్ వర్త్. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ ఫిల్మ్, దే షుడ్ క్రై. ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, దే షుడ్ లాఫ్. యాక్షన్ ఫిల్మ్, దే షుడ్ గెట్ ఎక్సైటెడ్. ట్రిగర్ ద రైట్ ఎమోషన్ ఇన్ ద థియేటర్స్ అండ్ దిల్ కమ్ బ్యాక్ అగైన్. కైండ్ ఆఫ్ సినిమా వుడ్ వర్క్ ఫర్ మీ అని అనుకున్న ఏమైనా ఉన్నాయా? డ్రైవింగ్ లైసెన్స్. సో వాట్ కైండ్ ఆఫ్ సినిమా యూ లైక్? హారర్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్. యాక్చువల్లీ మధ్యలో ఒకటి అనుకున్నాను. అంటే మీరు ఒకనొక సిచ్యువేషన్ లో నెలకో సినిమా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకేసారి 2 సినిమాలు షూట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా చేసేసాను. రోహిత్, అంటే మీరు ఒకనొక సిచ్యువేషన్ లో నెలకో సినిమా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తుంటరి కానీ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. ఆ టైంలో ఏంటి అసలు ఈయన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు, ఎన్ని పైప్ లైన్లో ఉన్నాయన్న ఒక డిస్కషన్ స్టేజ్లో ఉన్న మీరు ఒక్కసారిగా ఇంత ఒక 5-6 years గ్యాప్ తీసుకోవడం కానీ అంటే వాంటెడ్లీ ఇలా బ్రేక్ తీసుకున్న సిచ్యువేషన్ కాకపోవచ్చు అది, బట్ స్టిల్ ఎందుకని అలాగా? Basically when you're in a loop, it is like one film after the other. You don't realize what you're doing. By the time you realize, it is too late. So అదే నా థాట్ ప్రాసెస్. నేను అంతకుముందు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ ఏంటి, ఐ డోంట్ వే ద క్యాల్కులేషన్స్. కథ నచ్చితే నచ్చింది. ఆఫ్టర్ పాయింట్ అదే ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ అ వే ఏంటంటే ఇది ఇలా ఈ సినిమా వర్కౌట్ అయితే ఈ బ్యానర్లో చేస్తున్నాం, వర్కౌట్ అవుతుందేమో, హెల్ప్ అవుద్దేమో మన కెరియర్కి, ఈ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళాను. A few films, 100% did I like it? I don't know. 100% I did not like it? I don't know. But తెలియకుండా ఏంటంటే I was more into calculation process where I signed those films. ఇప్పుడు జోచితానంద అనే సినిమా కథ చెప్పగానే I stood up, I said నచ్చిందని చేస్తానని చెప్పి వెళ్ళిపోయాను. అవసరాల గారికి అర్థం కాలేదు. My thought process used to be like that. But few films, and even in that time, I was calculating whether this will work out or not. Whether the banner might help this film. So that was a wrong calculation. I am someone who's instinctive. నాకు 2 hours నచ్చిందంటే నువ్వు ఎవరి దగ్గర పని చేస్తే నాకేంటి, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ, ఐఎమ్ ఓకే టు డూ ఇట్. దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్. బట్ దాంట్లో కూడా దేర్ వర్ ఫ్యూ మిస్టేక్స్. సమ్టైమ్స్ ఎవ్రీ టైమ్ యూ మైట్ నాట్ హిట్ ద బుల్స్ ఐ. Sometimes it might be of multiple reasons. Sometimes we might not be giving the right budget to a film. We might not giving the right cast to a film. So ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమెంట్ వల్ల we faltered. Probably for the content what I picked up, the result was not proportional. It was always lower. So we should have given it a better approach to the film, or better casting would have made a film better. So few mistakes. So I wanted to take a break. Okay. I wanted to correct myself where I was wrong. So but that gap got, unfortunately, it was like adok loop lo వెళ్ళిపోయింది. So it was unfortunate. సో అంటే ఆ గ్యాప్ టైంలో మీకు బేసిక్గా దొరికింది ఒక మంచి సేఫ్ జోన్ టైం అది మీకంతా. సో ఆ 5 years టైంలో సో అంటే మీ మానసికంగా మీరు తీసుకున్న మార్పులు ఏంటి, మీలో వచ్చిన మార్పులు ఏంటి? దట్స్ అంటే మీరు స్పెసిఫిక్గా నేను ఈ చేంజెస్ రావాలి, అది కుడ్ బి స్టోరీ సెలెక్షన్, లేదంటే కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ బిహేవియర్ కానీ, బిహేవియరల్ చేంజెస్ కానీ, ఈ 5 yearsలో మీలో వచ్చిన మార్పులు ఏంటి? ఈ 5 yearsలో ఫస్ట్ చేంజ్ ఇస్ లైక్ అగైన్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. Just you're unique. See, everyone is unique.
ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది. 10లో 10 మందికి నచ్చకపోవచ్చు, కానీ 10లో అయితే ఒక 5గురికి నచ్చచ్చు. సో స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ ద ఫిల్మ్ వాట్ ఇట్ రిక్వైర్స్. సో ఈ రెండు అనేది మేజర్ చేంజెస్ ప్రాబబ్లీ. అగైన్ ఐవ్ గాన్ బ్యాక్ టు మై రూట్స్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఐవ్ హ్యాబిచ్యుయేటెడ్, ఇట్ ఈస్ జస్ట్ రియలైజింగ్ వాట్ ఐ వాస్ గుడ్ అట్. ఓకే. సో అంటే మీరు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు అసలు వేరే సినిమాలు చూసే తీరిక లేకుండా చేశారు. కొన్ని నైట్ షూట్లు కూడా చేశారు. ఒకేసారి 2 సినిమాలు షూట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా చేశారు నైట్ షూట్స్. సో అలాంటి సిచ్యువేషన్లో అండి కొంచెం ఫ్రీ అయిన తర్వాత కొంచెం వేరే సినిమాలు కూడా చూడడం స్టార్ట్ చేసిన తర్వాత సో ఈ కైండ్ ఆఫ్ సినిమా కదా మనం చేయాల్సిందే. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డిడ్ అవి కొంచెం చాలా వేరే హీరోలకు కావచ్చు లేదంటే ఇండస్ట్రీకి కావచ్చు, అది కొంచెం పాత్ బ్రేకింగ్. ఒక ప్రతినిధి లాంటి సినిమా వచ్చి ఇలా క్వశ్చన్ చేయొచ్చా అనే ఒక సినిమా వచ్చినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. అవును, ఏంటి ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి ఇలాంటి సినిమా తీయడం అనేది అది చాలా చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్. అది తిప్పు కొడితే ఒకటే రూమ్లో ఉంటుంది, ఆ హీరో అక్కడే అడుగుతూ ఉంటాడు, వీళ్ళు బయట టెంట్ వేసుకుని వీళ్ళే ఉంటారు, అంతే. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ ఫిల్మ్ అది. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ఎంతవరకు దానికి ఫీజిబిలిటీ ఉంది? యూ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ప్రతినిధి. we shot it in a very compact scale. Okay, the impact is the exterior visuals. There you need to create scale. ఇది మాట్లాడేదానికి బయట జరిగే రియాక్షన్ అనేది ఇంపాక్ట్. సో ఇఫ్ యూ వుడ్ హ్యావ్ మేడ్ దట్ ఇన్ అ లార్జర్ స్కేల్, ఇట్ విల్ లుక్ బిగ్గర్. it is not, we are not changing the content or anything. It is only we are creating a span. That is what is required today more for people to enjoy it in theatres. That is where you need to have the right elements where you can bring in theatres and give them their money's worth by creating excitement. They should feel either it is an emotional film, they should cry, entertainment film, they should laugh, action film, they should get excited. Any emotion, you should trigger the right emotion in the theatres. Their monies are worth it and they'll come back again. ఎందుకంటే ప్రతినిధి తర్వాత దెర్ వాజ్ ఎ హాలీవుడ్ ఫిలిం మనీ మాన్స్టర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ సినిమా కూడా బేస్డ్ ఆన్ ఏంటంటే ఒక టీవీ ఈజ్ షేర్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక రిపోర్టర్ అనమాట. సో వాడిని కిడ్నాప్ చేసి ఒకడు బాంబు పెట్టుకొని నీ వల్ల నేను ఇంత నష్టపోయాను, సో నువ్వు అలా ఎంతమందిని మోసం చేసావు చెప్పు అంటాడు వాడు. సో మీరు అన్నట్టు అది ఒక బిగ్ స్కేల్. అది యూఎస్లో ఒక మొత్తం అసలు వాడు ఎంతమందిని మోసం చేశాడు, వాడు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకొని చేశాడు అనేది. సో ఆ బిగ్ స్కేల్కి వెళ్ళినప్పుడు దాని ఇంపాక్ట్ మళ్ళీ అదే. You need to know how to commercialize it. If the same concept is given to some Shankar Garu, how we'll deal with it అనే థాట్ ప్రాసెస్ని ఒక డైరెక్టర్ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్, it will look bigger, and you need the money backing to support it and make it bigger. So now it is much more important. Why someone should spend $250 and come and watch a film? Exactly. You need to give them that excitement. That's why ఏంటంటే we are talking జనాలు థియేటర్లు రావట్లేదని మాట్లాడుతున్నాం. We are not creating the right excitement అంటాను. If we create that, there are people coming to theatres, and now you don't know, it might be a small లేదు, big లేదు, you don't know which film is going to collect how much. Can anyone guarantee it? No. ఒకప్పుడు ఏంటంటే ఈ సినిమా ఇంతే చేస్తుంది, ఈ సినిమా ఇంత చేస్తుంది అనేది ఉండేది. దర్ ఇస్ నో నార్మ్ లైక్ దట్ టుడే. సో యూ జస్ట్ నీడ్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్ అండ్ మేక్ ష్యూర్ టు లెట్ పీపుల్ నో దట్ ఇట్ ఇస్ అ గుడ్ ఫిల్మ్. అయితే మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, అది ఒక స్వీట్ కంప్లైంట్ అనుకోవచ్చు. ప్రొడ్యూసర్స్కి ఎక్కువ ఇబ్బంది కలిగించకూడదని చెప్పి ఒక్కోసారి 2 షెడ్యూల్స్ అయినా సరే, అంటే 1 డేలోనే ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ చేసినా సరే, లేదంటే ప్రొడక్షన్ డిజైన్తో సంబంధం లేకుండా పర్లేదు ప్రొడ్యూసర్కి డబ్బులు సేవ్ అవుతాయి కదా అని చెప్పేసి కొన్ని సినిమాలు లాగింగ్ చేసిన ఎక్కువ ఉంటాయి మీ దగ్గర అని చెప్పేసి. దోస్ ఆర్ మై మిస్టేక్స్. అదే అంటున్నాను. ద ప్రాబ్లమ్ ఇస్ ఏంటంటే కొన్నిసార్లు కోఆర్డినేషన్లో యాజ్ అన్ యాక్టర్ యూ సైన్ అ ఫిలిం, I don't like walking out of a set and first thing. ఎందుకంటే no matter what, they've spent some money and I don't want that to be a waste. నా డబ్బులైనా సరే నేను వేస్ట్ అవ్వకూడదని అనుకుంటాను. సో దట్ వాజ్ అన్ ఐడియాలజీ, బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు సిట్ విత్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ బిఫోర్. ఇప్పటి నుంచి ఏంటంటే అది చేస్తున్నాను. అంతకుముందు అది కూడా చేసేవాడిని కాదు. I used to finish off my work no matter what, ఎలా ఉన్నా సరే. But now I don't agree to it easily. Okay.